నిన్న వాష్ చేసిన బట్టలు ఆరలేదు, అవి ఆరే వరకు వాషింగ్ మిషన్లో వేసుకుంటాను కూర్చొని ప్రశాంతంగా. చెప్పానుగా బట్టల పని అయితే ఇప్పుడు లేదు. సో స్నానం చేసి చెమటలు బాబోయ్, ఏసీ ఈస్ కాలింగ్ అస్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. మరి నేను హెన్నా కలిపాను కదా, దాన్ని అప్లై చేసుకుంటూ హెన్నా వల్ల హెయిర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అది పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఇక్కడ మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడి. ఈరోజు మా అమ్మాయి బెండి ఫ్రై కావాలందని ముందు రోజు బెండకాయలు కట్ చేశాను కదా, ఆ ఫ్రెష్ బెండకాయలతో ఫ్రై చేసి చపాతీకి పిండి కలిపేసి మా కోసం ధనియా మేతి వాటర్ కూడా పెట్టేశాను. ఇంక ఇప్పుడు మేమైతే ఆ వాటర్ తాగేసి ఫస్ట్ ఈ చపాతీ చేసేసి మా అమ్మాయిని పంపించేస్తే, తర్వాత ఈరోజు అందరికీ సేమ్ కాబట్టి కొంచెం రిలాక్స్గా మా వారిని కూడా పంపించేయచ్చు అనమాట. ఫైనల్గా మా అమ్మాయిది అయితే రికార్డ్ చేయలేదు, కానీ ఇది మా వారి లంచ్ బాక్స్. ఇద్దరికి సేమ్, తనకి రైతా ఉండదు అంతే. అందరికీ ఫ్రూట్ పపాయ, కర్రీ, రోటీ అండ్ మా వారి కోసం కుకుంబర్ రైతా అయితే చేశాను. అండ్ ఈరోజు ముగ్గేయడం రికార్డ్ చేయలేదు, చేశాను, షార్ట్ కోసం రికార్డ్ చేశాను కాబట్టి ఇది ముగ్గు. అయితే మీలో కొంతమంది షార్ట్ చూస్తుంటారు కదా, కాబట్టి ఇక్కడ చూసేయండి ముగ్గు ఎలా అనిపించిందో నాతో చెప్పేయండి. ఇంకా ఫైనల్గా మా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయాక నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదైతే నా సోమవారం పూజ. సండే మా అమ్మాయి చాలా బిజీగా ఉండి ఫ్లవర్స్ తేలేదు కాబట్టి ఇలా అయితే సింపుల్గా ఉన్నారు. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. నా బిజీ మండే అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అంత బిజీగా ఏముండదు, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ నిన్నే చేసేసుకున్నా కదా. నిన్న నాకు వచ్చిన చిరాకి అప్పుడప్పుడు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తూ ఉంటుంది. చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఆ పని అప్పటికప్పుడు ఫినిష్ చేసుకోవాలి. అలా పూర్తయిపోయింది కాబట్టి ఈరోజు బెడ్షీట్స్ చేంజ్ చేసే పని లేదు. నిన్న వాష్ చేసిన బట్టలు ఆరలేదు, ఆ ఆరే వరకు వాషింగ్ మిషన్తో కూడా పని లేదు. ఇప్పుడైతే నేను జ్యూస్ తాగేస్తున్నాను. మార్నింగ్ స్నానం, పూజ అన్నీ అయిపోయినాయి, చూసారు కదా. నిన్న సాటర్డే కలపడం మర్చిపోయాను, సండే కలిపాను. ఈరోజు పెట్టుకుంటాను. ఇప్పటి నుంచి ఖాళీయే కదా మనం, ఇప్పుడు పెట్టేసుకుంటే మా పాప వచ్చే ముందు అరౌండ్ 1-1:30కి స్నానం చేస్తే సరిపోద్ది. ఎలాగో నార్మల్ వాష్ చేసేసుకోవడమే కాబట్టి యూజువల్గా ఇలానే చేస్తాను. నార్మల్ సండేస్లో అయితే పెట్టేసుకొని లేట్గా స్నానం చేస్తూ ఉంటా. బట్ ఇలా పూజలు ఉన్నప్పుడైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ వంట చేయాలి కాబట్టి స్నానం చేసేసి ఆ వంట పని, పూజ అవన్నీ ముగించేసుకొని ఇలా కొంచెం రిలాక్స్గా పెట్టుకొని అప్పుడైతే చేసుకోవచ్చు. ఇలా చూడడం మీరు ఇప్పటివరకు చూడలేదు ఛానల్లో, సండేస్ పెట్టుకున్నాను కాబట్టి అప్పుడప్పుడు ఇలా కూడా అవుతూ ఉంటుంది. బట్ ఎనీవేస్ ఓకే. ఇప్పుడు నిన్న కలపాల్సింది కలిపేసాం కదా, బాగా రెడీ అయిపోయింది మన హెన్నా అయితే. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ, కొంచెం కోకోనట్ ఆయిల్, ఎగ్ అయితే వేసి తలకి పెట్టేసుకుందాం. పెట్టేసుకోవడం కూడా ఎలా పెట్టుకుంటాను ఏంటని చూపిస్తూ మనం హెన్నా బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా మీ డేస్ ఎలా గడుస్తున్నాయి, శ్రావణ మాసం అయిపోవడానికి వస్తుంది, లాస్ట్ వీక్ వచ్చేసింది. ఇంకా అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను ఫాస్ట్గా జ్యూస్ ఫినిష్ చేసేసి హెన్నా పెట్టుకుంటా. 3 hours అన్నా ఉంటే కానీ ఎఫెక్ట్ ఉండదు. ఇది అసలు ఎప్పటి నుంచి డిలే చేస్తున్నానంటే, నేను ఆల్మోస్ట్ 3 weeks నా బర్త్డే టైంలో పెట్టుకుందాం అనుకున్నా. ఇక్కడంతా వైట్ హెయిర్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఎప్పటికప్పుడు అలానే అయిపోతుంది ఏవో ఒక పనులు పెట్టుకోవడంతో. చెప్తున్నానుగా అన్ని కాంబోలో వస్తున్నాయి పండగలు కూడా. అలా బిజీగా అయిపోతుంది. ఇంక ఈరోజు ఎలా అయినా పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయి రాత్రి కలిపేశాను. మండే అయినా కూడా ఈరోజు పెట్టుకుందాం కానీ. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అది మనతో మామూలుగా ఉండదు, మన స్కెడ్యూల్ ఎప్పుడు ఫిక్స్ ఉంటుంది. ప్రీ ప్లాన్ నేను లేస్తున్నప్పుడే నా డే ఫుల్ ప్లాన్ ఉంటుంది. అది అలా ప్లాన్డ్ లేకపోతే నాకు బోల్డ్ అంత స్ట్రెస్ వచ్చి హెడేక్ వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా పెట్టుకునే ముందు హెన్నాలు ఏమేమి కలుపుకోవాలంటే, నైట్ మిక్స్ చేసి పెట్టాను కదా, చక్కగా మంచిగా ఇదే ఉందనమాట. మన పిండి ఫర్మెంట్ అయినట్టు బాగా నాని ఉంది. ఇప్పుడు ఇందులో ఒక హోల్ లెమన్ అయితే యాడ్ చేశాను. ఈ లెమన్, ఎగ్ ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తాం అనేది నేను మీకు ముందు హెన్నా పెట్టుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఫైనల్గా ఒక హోల్ లెమన్ యాడ్ చేశాను.
హోల్ ఎగ్ యాడ్ చేశాను. ఎగ్ మీరు హోల్ ఎగ్ ఇష్టం లేదు అని అనుకుంటే ఎగ్ వైట్ వరకు యాడ్ చేసుకోవచ్చు, ఎల్లో వదిలేసి. నాది ప్రోటీన్ వైట్ ఎగ్ కాబట్టి ఆ ఎల్లో ఎగ్స్ అంత స్మెల్ అయితే ఉండదు కాబట్టి, ప్లస్ నా జుట్టుకి చాలా బలం అవసరం. అసలే బోల్డ్ అంత హెయిర్ ఫాల్ అయిపోతుంది ఇక్కడ వాటర్ ఇష్యూస్ నాకు నా ఐరన్ డెఫిషియన్సీ వల్ల, కాబట్టి హోల్ ఎగ్ వేసాను. ఫైనల్గా మీ హెయిర్ ఫ్రిజీగా అయిపోకుండా ఉండటానికి కొంతమంది ముందు రోజు నైట్ మిక్స్ చేసేప్పుడే పెరుగు యాడ్ చేస్తారు. నేను పెరుగు యూజువల్గా అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు కొంచెం పెట్టుకున్నాక సైనస్లా అనిపిస్తుంది. అది అవాయిడ్ చేయడం కోసం పెరుగు చలవ చేస్తుంది కాబట్టి దాన్ని వదిలేసి నేను దాని ప్లేస్లో కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుంటాను. మీరు పెరుగు కోకోనట్ ఆయిల్ రెండు కూడా వేసుకోవచ్చు. ఎక్స్ట్రా మాయిశ్చర్ వస్తుంది మీ హెయిర్కి, అంతే, దానివల్ల లాస్ ఏం లేదు. ఇంకా ఫైనల్గా ఇవి ఉంటాయి కదా మన హ్యాండ్ గ్లౌజెస్, ఇవి రీయూజబుల్ కాదు, యూజ్ అండ్ త్రో అన్నమాట. కవర్స్లా ఉంటాయి కదా అవైతే నా దగ్గర ఒక సెట్ ఉంటుంది. ఇది ఎప్పుడో నేను మీషో నుంచి తెప్పించాను. 100-150 వచ్చే ఆ ప్యాకెట్లో. మనం పెట్టుకునేది నెలకు ఒకసారే కదా, మిగతా ఏ టైంలో మనం వాడం కాబట్టి నెలకి 2, 3 నెలలకు 2 వాడితే ఎన్నాళ్ళు వస్తాయి, చాలా వస్తాయి. మధ్యలో మా అమ్మాయి కొన్ని తీసి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది కూడా. వాటిని చేతికి వేసుకొని సర్జరీ చేసినట్టు డాక్టర్ లాగా, షెఫ్ లాగా అన్ని క్యారెక్టర్స్ ప్లే చేస్తుంది మా అమ్మాయి. మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను హెన్నా ఎలా పెట్టుకుంటాను అనేది. చక్కగా బన్ అయితే పెట్టుకుంటాను నేను. ముందుగా ఆల్రెడీ నేను పొద్దున్నే స్నానం చేసి రెడీ అయిపోయాను కాబట్టి నా హెయిర్ నేను పొద్దున్నే ట్యాంగిల్ ఫ్రీ చేసేసుకున్నాను. లేకపోతే మీరు ఈ టైంలో ముందు ట్యాంగిల్ ఫ్రీ చేసుకోండి. మీరు హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్నా, హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలన్నా కూడా ముందు ట్యాంగిల్ ఫ్రీ చేసి ఆయిలింగ్ చేసుకోండి. లేకపోతే మీరు ఆయిలింగ్ చేశాక వెంటనే కోమ్ చేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నువ్వేమన్నా ఎక్స్పర్ట్వా అంటే నేనేం చెప్పలేను. నాకు తెలిసింది నేను ఫాలో అయ్యేది చెప్తున్నాను. మీకు కూడా జ్యోతి నచ్చితే ఫాలో అవ్వండి, అంతే. అండ్ ఇక్కడైతే స్లోగా ఫస్ట్ సెంటర్లోంచి ఒక పాయి తీసి దానికి చక్కగా హెన్నా అప్లై చేసేసి ఇలా బన్ పెట్టడానికి బేస్ అన్నమాట. ఇది ఒక బేస్ క్రియేట్ చేసిన తర్వాత 2 సైడ్స్ నుంచి చిన్న చిన్న పార్టిషన్స్ లాగా తీసి చక్కగా హెన్నా లోపల వరకు పెట్టుకోవడమే. ఇలా బన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు హెన్నా లోపల వరకు అప్లై అయ్యి లోపల సైడ్ ఏమన్నా గ్రే హెయిర్ ఉన్నా అది కూడా మంచి కలర్ వస్తుంది. కొంతమంది పైన ఆయిల్ రాసినట్టు రాసేస్తారు, అలా రాస్తే పెద్ద యూజ్ ఉండదు. ఇంకా మనం హెన్నాలో లెమన్ యాడ్ చేసాం కదా, ఈ లెమన్ వల్ల డాండ్రఫ్ ఒకటి తగ్గుతుంది మనకి. ఏమన్నా డాండ్రఫ్ ఉంటే, నాకు లక్కీగా డాండ్రఫ్ ఇష్యూ లేదు, వింటర్లో వస్తుంటుంది లైట్గా. డాండ్రఫ్ ఉంటే తగ్గుతుంది, మీ హెయిర్కి మంచి షైన్ వస్తుంది. హెన్నా వల్ల బోల్డ్ అంత డ్రై అయిపోద్ది హెయిర్, అదంతా అవ్వకుండా ఉండడానికి లెమన్ కానీ, ఎగ్ కానీ, ఈవెన్ కోకోనట్ ఆయిల్ కానీ, కర్డ్ కానీ, కాఫీ పౌడర్ కానీ, ఇవన్నీ అందులో ఉండే డ్రైనెస్కి తగ్గించడానికి అనమాట. అండ్ లెమన్లో ఉండే విటమిన్ సి యూజువల్గా మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. మీ స్కాల్ప్లో ఏదైనా ఇచ్చినెస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గుతాయి. మీకు ఫ్రిజీ హెయిర్ ఉంటే అది సాఫ్ట్ అండ్ షైనీగా అవుతుంది. అండ్ ఎగ్ బెనిఫిట్స్ గురించి నేను సపరేట్గా చెప్పక్కర్లేదు కదా, మీ హెయిర్ని స్ట్రెంథన్ చేస్తుంది హెయిర్. ఇది డైరెక్ట్ ఇలా ప్యాక్స్లో పెట్టుకోవడమే కాకుండా మీరు డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా మంచిది. నేనే అసలు బాయిల్డ్ ఎగ్ నాకు ఎందుకో నచ్చదు, కానీ ఒకవేళ ఎప్పుడైనా తిన్నా కూడా వైట్ తిని ఎల్లో వదిలేస్తాను. ఒక హోల్ ఎగ్ తినొచ్చు మనం పర్ డే, ఏం పర్వాలేదు. ఫ్యాట్ అది ఇది అనుకోవసరం లేదు, ఒక్కటైతే తినొచ్చు ఫుల్, మరీ 2-3 తినకూడదు. కానీ సో ఊరికే ప్యాక్స్లో యూస్ చేయడమే కాకుండా మీరు డైట్లో కూడా తీసుకుంటే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ మామూలుగానే టీ, కాఫీ పౌడర్ కూడా యూస్ చేస్తాం కదా ముందు రోజు మనం డికాషన్ లాగా చేసి, దానివల్ల కూడా మీ స్కాల్ప్ ఇరిటేషన్స్ ఏమైనా ఉన్నా అవి పోతాయి. మీకు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ రాకుండా ఉంటుంది. మనలాగా ఆల్రెడీ గ్రేయింగ్ వచ్చేసిన వాళ్ళకి కాదు. ఇప్పటికి యాక్చువల్గా అసలు నా జుట్టు అయితే మొత్తం తెల్లగా అయిపోయేది. నేను చాలా ఇయర్స్ ముందే కొంచెం కేర్ తీసుకొని నా గ్రేయింగ్ని, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని ఈ హెన్నాతోనే తగ్గించుకున్నానని చెప్పాలి. నేను ఎప్పుడు హెయిర్ డై చేసుకోలేదు. హెయిర్ డై చాలామందికి పడదు. ఒకటి హెయిర్ పాడైపోద్ది, 2 చాలామందికి హెయిర్ డైస్ పడక స్కిన్ కూడా పాడైపోద్ది. స్కిన్ మీద బ్లాక్ ప్యాచెస్ వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొంచెం ఓపిక చేసుకొని హాయిగా ఇలానే సింపుల్గా ఇంట్లో హెన్నా కలిపేసుకొని నాలాగా బద్దకిచ్చకుండా కొంచెం ఓపికగా, మీకు మరీ గ్రే హెయిర్ ఎక్కువ ఉంటే 15 డేస్కి ఒకసారి పెట్టుకున్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది. అంతకన్నా ఏం కావాలి, బ్లాక్ హెయిరే ఉండాలనే ఉంది. మంచిగా బర్గండి హెయిర్తో సన్లోకి వెళ్ళండి, అసలు మామూలుగా షైన్ అవ్వదు హెయిర్. నాకు పర్సనల్గా బర్గండి కలర్ ఇష్టం కాబట్టి నాకు అలా అనిపిస్తుందో
యూజువల్గా బాగుంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఇష్టం. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంకా నచ్చితే హైప్ చేయండి. అండ్ ఫైనల్గా కాఫీ పౌడర్ బెనిఫిట్ ఒక్కటి చెప్పేస్తాను. అదొక్కటి మిస్ అయిపోయాను కదా. ఈ కాఫీ పౌడర్ వేయడం వల్ల మీ హెయిర్ మంచిగా మేనేజబుల్గా ఉంటుంది. ఫ్రిజ్జీగా ఇలా ఉండిపోకుండా మంచి టెక్స్చర్ మెయింటైన్ అవుతుంది అనమాట మీ హెయిర్కి. అందుకని మనం కాఫీ పౌడర్, టీ పౌడర్ వాడతాం. యూజువల్గా నేను సండే పెట్టుకుంటాను కాబట్టి మా వారు బోల్డ్ అంత హెల్ప్ చేస్తారు. ఆయన అలా పట్టుకొని రికార్డ్ చేస్తుంటే నాకు తెలియలేదు, కానీ ఈరోజు చేతికి హెన్నా పెట్టుకుంటూ ట్రైపాడ్ని అటు ఇటు పెట్టి క్లియర్గా చూపించాలన్న నేను పడ్డ కష్టం ఉంది చూసారా. మా వారిని 100 times తలుచుకున్నాను ఈరోజు. అబ్బా, ఆయన ఉంటే బాగుండేది కదా, చక్కగా అటు ఇటు జరిగి రికార్డ్ చేసేసేవారు. దీనివల్ల నేను అప్పటికప్పుడు ఆ గ్లౌస్ తీయలేను. దాంతో ట్రైపాడ్ ముట్టేసుకోవడం, మళ్ళీ ట్రైపాడ్ క్లీనింగ్ కూడా పెద్ద పని అయిపోయింది. ఫైనల్గా పెట్టేసుకున్నానులేండి, తప్పదు కదా. మొదలు పెట్టాక దాన్ని ముగించకుండా మధ్యలో ఆపేయలేం కాబట్టి ఫైనల్గా పెట్టేసుకున్నా. ఫ్రంట్ సైడ్ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, ఎందుకంటే నా గ్రేయింగ్ లోపల కన్నా కూడా ఫోర్ హెడ్ దగ్గర ఎక్కువ కార్నర్స్లో నాకు బాగా ఫ్రంట్ వరకు ఉంటుంది హెయిర్. ఆల్మోస్ట్ ఐబ్రో అండ్ హెయిర్ టచ్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. ఆ ప్లేస్లో ఏంటంటే హెన్నా పెట్టినప్పుడు కలర్ వచ్చినా కూడా రెగ్యులర్గా మనం ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఆ ప్లేస్లో ఎక్కువ తడుస్తుంది కాబట్టి త్వరగా కలర్ అయితే పోతుంది. మిగతా లోపలంతా ఆ రెడ్డిష్ అలానే ఉంటుంది, కానీ హెయిర్కి ఫ్రంట్ పోర్షన్ మాత్రం త్వరగా గ్రే హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. అదే కదా చూడగానే కనపడేది. అలా కనిపిస్తే ఒక్కొక్కసారి బాగా అనిపించదు. మరీ పోయింది ఇంకా హెన్నా పెట్టుకోవడానికి బద్దకిస్తున్నాను, ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నాను అన్నప్పుడు అప్పుడప్పుడు నేను ఫాలో అయ్యే ట్రిక్ ఒకటి చెప్పిన. మన ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, ఐబ్రో పెన్సిల్ని జస్ట్ అలా అలా అప్లై చేసేసి ఆ బ్రష్తో ఇలా అనేస్తాను. భలే కవర్ అయిపోద్ది తెలుసా. కాకపోతే బ్లాక్ ఐబ్రో పెన్సిల్ యూస్ చేయకండి. మీరు ఐబ్రోస్ కన్నా బ్లాక్ కన్నా బ్రౌన్ యూస్ చేస్తే బాగుంటుంది. ఇది ఒక చిన్న టిప్. నేను బ్రౌన్ ఐబ్రో పెన్సిల్ని అలా అలా అనేసి ఆ బ్రష్ ఉంటుంది కదా, దాంతో మళ్ళీ ఒకసారి కోమ్ చేసినట్టు చేస్తాను. భలే నీట్గా సెట్ అయిపోద్ది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఫాలో అవ్వండి, భలే మంచి టిప్. ఇంకా ఫైనల్గా పెట్టేసుకోవడం అయిపోయాక ఒక వెట్ వైప్ తీసుకొని నీట్గా ఫేస్కి, చెవులకి అక్కడిక్కడ అంటించుకుంటాం కదా, అదంతా పండిపోకుండా ఫుల్గా క్లీన్ చేసేసుకున్నాను. ఫైనల్గా ఇలా చూపించడానికి ట్రై చేశాను. ఇదైతే నా బాగా అప్లై చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా దీన్ని ఒక 3 hours వదిలేసి మనం హాయిగా రిలాక్స్ అయిపోవాలి. నాకు ఎడిటింగ్ వర్క్ అవన్నీ ఉంటాయి కదా, ఎడిటింగ్, థంబ్నెయిల్స్ ఇలాంటివన్నీ చేసుకుంటాను కూర్చొని ప్రశాంతంగా. చెప్పానుగా బట్టల పని అయితే ఇప్పుడు లేదు. సో స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. మీరైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసి గ్రైండర్ వేయడం స్టార్ట్ చేశాను. మా అమ్మాయి ఒక 3 days ఇంట్లో ఇడ్లీ దోశ పిండి అయిపోయింది అంతే. నాకు ఇడ్లీ దోశలు పెట్టట్లేదు, నేను బాగా మిస్ అయిపోతున్నాను అని గొడవ చేసింది. సరే ఇంక వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఇడ్లీ కావాలందని ఇడ్లీకి అయితే పోసి నేనైతే గ్రైండర్ వేసేసాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత. హాయ్ తల్లి. ఓ హలో. హాయ్, హౌ వాస్ యువర్ డే? లైట్స్ యా ఓకే. నీ టర్మ్ 1 అసెస్మెంట్ స్కెడ్యూల్ డేట్ వచ్చేసింది. సో రిత్విత్ ఈరోజు నుంచి బిజీగా ఉంటుంది. స్పోర్ట్స్తో పాటు స్టడీస్ మీద కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫైనల్లీ వచ్చేసాం. ఫుల్ చెమటలు బాబోయ్. ఏసీ ఈస్ కాలింగ్ అస్ కదా బ్యాడ్లీ. అలా అక్కడ నా ఫేస్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఏ రేంజ్లో చెమటలు పడుతున్నాయో. అసలు ఆ క్లౌడ్ బర్స్ట్ ఎందుకు అవుతుందో అర్థం కాదు, కానీ అయ్యాక 5 minutes నుంచి ఇంకా మొదలైపోద్ది చెమటలు. ఇంకా ఫైనల్గా వెళ్ళి మా అమ్మాయిని తీసుకొచ్చేసాను కదా, తను ఫ్రెష్ అయిపోయింది, తినేసింది, మళ్ళీ క్రికెట్కి తీసుకెళ్ళాను. ఇవన్నీ రెగ్యులర్గా చూపెట్టేవేగా అన్నట్టు నేనేం రికార్డ్ చేయలేదు. ఈరోజు రిటర్న్ వచ్చేప్పుడు చేద్దాం అనుకున్నాను, కానీ మా వారు త్వరగా వచ్చేయడం వల్ల క్రికెట్ నుంచి తను తీసుకొచ్చారు కాబట్టి రికార్డ్ చేయలేదు. ఇంకా మళ్ళీ వచ్చింది, ఫ్రెష్ అయిపోయింది. మా డిన్నర్ కోసం అయితే ఇడ్లీ వేసేసాను. మా అమ్మాయి అయితే ఫ్రైడ్ రైస్ కావాలంది. తను ఇడ్లీ క్రేవింగ్ స్కూల్ నుంచి రాగానే తీర్చేసుకుంది. స్కూల్లో ఎలానో రోటీ సబ్జీ తినేసింది కాబట్టి.
రైస్ కర్రీ చేస్తానంటే ఫ్రైడ్ రైస్ కావాలని అడిగింది. సరే కదా అని అన్ని వెజిటబుల్స్ వేసి తన కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశాను. ఇంకా అవన్నీ నేనేం రికార్డ్ చేయలేదు, ఏంటో అలా వీక్నెస్గా అదొక రకంగా ఉందన్నమాట మనకి. సరే ఎందుకు వచ్చిందిలే అని వదిలేశాను. ఇంకా ఫైనల్గా మా డిన్నర్ క్లిప్ అన్నా తీద్దాం అనుకున్నాను. ఇడ్లీ వేసాను మా కోసం కూడా, పొడి నెయ్యి వేసుకొని యమ్మీ ఇడ్లీ అయితే తినేసాం. మాకు కూడా చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. సాఫ్ట్గా ఉండే ఇడ్లీ తింటే అబ్బా భలే ఉంటుంది. మీలో ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం, ఇడ్లీ సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టం? మా వారికి అయితే ఇడ్లీ సాంబార్, వడ సాంబార్ ఫేవరెట్. కాబట్టి సాంబార్ చేసినప్పుడు కంపల్సరీ వేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ ఫైనల్గా మన రెగ్యులర్ వర్క్ అయితే ఉంటుంది కదా, మనకు రోజుకు 3 షిఫ్ట్స్ అనమాట ఇవి. గిన్నెలు కడగడం, సర్దడం, ఇవన్నీ. గిన్నెలు కడిగేసి సర్దేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటే ఈ రోజుకి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ ఒక ఫ్రెష్ డేకి అయితే వెల్కమ్ చెప్పేయచ్చు రేపు. ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటే నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే మన కాక్రోచెస్ అలాంటి బాధ లేకుండా ఉంటుందన్నమాట. అవి ఒక్కసారి మన కిచెన్లోకి ఎంటర్ అయ్యాయంటే ఇంకా మనం ఎంత స్పెండ్ చేసి ఎంత ఖర్చు పెట్టినా సరే వాటిని పంపించలేం. ఎంతో కొంత లెఫ్ట్ ఓవర్ ఉంటూనే ఉంటుంది. అవి వస్తూనే ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఆ కాక్రోచెస్ గురించి వాటిని మీ కిచెన్లోకి ఎంటర్ అవ్వకుండానే చూడండి. ఎంటర్ అయితే మాత్రం వాటితో మనం వేగలని నేను చెప్పినట్టే. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇంకొకటి, మీకు నేను హెన్నా పెట్టుకోవడం ఎలా అనిపించిందో కూడా నాతో చెప్పండి. మీరు హెన్నా పెట్టుకుంటారా, హెయిర్ కలరింగ్ చేయించుకుంటారా, హెన్నా ఇంట్లో పెట్టుకుంటారా, పార్లర్లో పెట్టుకుంటారా, మీరు నాలాగే మిక్స్ చేస్తారా, ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో అదండి ఈరోజు ఈ చిన్న వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.